దయచేసి గమనించండి, రోజులు అసలు బాగాలేదు. ఈ గంజాయి ప్రభావం బాగా అంటే బాగా ఎక్కువైపోతుంది అనమాట. అండి గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. హైదరాబాద్ వెళ్ళొచ్చిన వీడియో అయితే చూశారు కదా. వెళ్ళొచ్చిన తెల్లారైతే గుంటూరు అయితే కార్కి వెళ్ళొచ్చానండి. నిన్న కార్కి వెళ్ళి వచ్చి ఆటోకి యాక్చువల్లీ బోర్ చెప్పించిన తర్వాత ఇంజనీర్లు ఒక నెలకే మార్చాలి, అంటే ఒక 30 రోజులకు మార్చాలి. నేను 30 రోజులు దాటిపోయినాక 16-17 రోజులు ఎట్టు పెట్టా, మనీ అడ్జస్ట్ అవ్వక. ఒక గుంటూరులో వస్తా బండికి ఇంజనీర్ మార్పిస్తుంటే ఫోన్ వచ్చింది, హైదరాబాద్ వెళ్ళాలి తెల్లారగట్లనే. సరే అండి వస్తానంటే, కార్ అయితే చింతలపూడిలో ఉంది, పొన్నూరు దగ్గర చింతలపూడిలో కార్ ఉంది. నేను వెళ్ళి అక్కడ ఆటోలో బైక్ పెట్టి అక్కడి నుంచి కార్ వేసుకెళ్ళి హైదరాబాద్ డ్రాప్ చేసి రావాలన్నమాట. అయితే 3 గంటలకే రమ్మన్నారు. ఊరు నాయన సరే వస్తానులేండి అన్నాను. అంటే నేను ఇక్కడ 2 గంటలకు బయలుదేరాలి, తర్వాత కాల్ చేసి 5 గంటలకు రాలే అన్నారు. ఇప్పుడు టైం అయితే 4 అయింది, బయలుదేరుతున్నా. ఇప్పుడు విషయం ఏంటంటే, నేను అక్కడ డ్రాప్ చేసి 2:30కి శబరి ఎక్స్ప్రెస్ ఉంది. మళ్ళీ నేను అక్కడికి వచ్చి పొన్నూరులో దిగి పొన్నూరు నుంచి పొన్నూరు సెంటర్కి వచ్చి అక్కడ నుంచి చింతలపూడి ఆటో ఎక్కి మళ్ళీ మన ఆటో కానీ బైక్ దగ్గరికి కానీ వెళ్ళాలి. ఇదంతా అయ్యే వరకు నైట్ 9-9:30 అవుతుంది. రిస్క్ ఎందుకులేని చెప్పి ఇంకొకరిని రిస్క్లో పెట్టా. అది చెప్తాను మీకు. బయలుదేరుతున్నా, టైం అయితే 4 అయింది. ఏం చేసి సరే టైం అయితే 4:30 అయిందండి. చెప్పాను కదా, ఆ నైట్ నేను ఇబ్బంది పడే కంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టబోతున్నానని. గెస్ట్ చేయండి, నేను ఇబ్బంది పెట్టబోయే వ్యక్తి ఎవరు అనేది. చాలామంది గెస్ట్ చేసి ఉంటారు, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద మ్యాన్. నేను ఇబ్బంది పెట్టబోయే వ్యక్తి కామెంట్ చేసే ఉంటారు, సురేంద్ర దొరికాడు బలయ్యాడని. హాయ్, అక్కడ ఎప్పుడే లోపల పెట్టా చూడు. విషయం ఏంటంటే అండి, బాపట్లకి 15 కిలోమీటర్లు మా ఊరు నుంచి. ఇక్కడ నుంచి చింతలపూడికి 17 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ 32 కిలోమీటర్లు అయితే జర్నీ చేయాలన్నమాట. నేను ఒక 15 చేసాం కాబట్టి ఇంకో 17 ఉంది. ఆ 17 మా ఊరితో చేపిద్దాం. చలో చలో భాయ్, చలో. चाय पीते भाई, भाई चाय पीते? हाँ चाय पीते? ए गाड़ी बंद करो, मैं पीते. हाँ रे रारा కాఫీ తాగుదురా. ఇది నన్ను నేను ఇబ్బంది పెట్టుకోవడానికి అండి, నిద్ర రాకూడదు కదా, దానికోసం. ఇది శబరిని పట్టుకోవాలంటే జల్దీ అలాగే. ఇదిగోండి చింతలపూడి అయితే ఎంటర్. రే అక్కడ టర్నింగ్ ఎమ్మెల్యే గారిలో వచ్చింది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకో. ఇదిగోండి మన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపళ్ళ నరేంద్ర కుమార్ గారి ఇల్లు, అది కనబడేది. మనం వెళ్ళాల్సింది కూడా ఈ గొంతులోకే. ఇదండి ఎమ్మెల్యే గారి ఇల్లు. మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ముందే చెప్పారండి, గండి మైసమ్మ ఏరియాలో బహదూర్పల్లి అనమాట. అక్కడికి సురేంద్ర ఎక్కడెక్కడ వీళ్ళే స్లో చేయి. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ బాయ్, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళా ఫోన్ చేయ. అన్నీ సంగతి. మా ఊడిని ఇబ్బంది పెట్టా కాస్త. మనం వెళ్ళాల్సిన కార్ అక్కడ ఉంది, ఇన్నోవా ఓల్డ్ మోడల్ కాస్త. ఇది ఓయ్ ఏం ఎట్టొస్తున్నావు కెమెరా.
మళ్ళీ నేను ట్రైన్ దిగే వరకు 8:30 నుంచి 9 మధ్యలో అయిందండి బాపట్లలో. అది పరిస్థితి. టైం ఏడైందండి. కేసరా టోల్ ప్లాజా దాటాక మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఉంటుంది. 1:30 అవుతుంది బయలుదేరి. 120 కిలోమీటర్లు అయితే వచ్చా. టిఫిన్ అయితే చేసామండి, కాఫీ తాగి బయలుదేరుతాం. పర్లేదు బాగానే వచ్చామంటున్నారు. ఇన్నోవా కదా, అట్టాగే ఉంటుంది, వచ్చినట్టు తెలియదు. కాఫీ తాగి బయలుదేరుతాం. ఇక చూడండి, ఒక చిన్న గది ఉన్నట్టుంది. చూడండి, స్టార్ బక్స్, దాని పక్కనే వివేరా. కాఫీ తాగడానికైతే ఆగుతారు. కాఫీ 250 ఉండిద్దండి, చెప్పాను కదా అంతకుముందు. ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది. న్యూ కపుల్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో. రెండు విషయం, కారులో అయితే ఓనర్ గారు వాళ్ళ అక్క పెంచుకుంటున్న కుక్క లోపల ఏం చేయదులేమ్మా అని చెప్పి కాఫీ తెచ్చుకోవడానికి వెళ్ళారు. నోరు మూసుకొని సైలెంట్గా కూర్చున్నా. అదేం చేయదులేమ్మా పాపం, అదే వాడే ముసలోడు అయిపోయాడు అని చెప్పి అంటున్నారు. పెట్ లవర్. అన్ని విషయం టైం చూసుకున్నట్టయితే 9:30 దాటింది. ఇంకొక 1:30 మ్యాక్సిమం 2 గంటలు వెళ్ళిపోతాను అనమాట నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. అంటే 9:30, 10:30, 11 నుంచి 11:30 మధ్యలో వెళ్తా. చాలా టైం ఉంది మనకి ట్రైన్ పట్టుకునేదానికి, నో ప్రాబ్లం. 1:13 అయితే బహదూర్పల్లిలో అది అపార్ట్మెంట్లో కార్ అయితే పెట్టి వచ్చేస్తున్నానండి. ఎండేమో మండిపోతుంది పైన. ర్యాపిడో బుక్ చేశా. ఆయనకేమో హెల్మెట్ ఉంది, నాకేమో అది కూడా లేదు. ఓనర్ గారిని అయితే అక్కడ హైటెక్ సిటీలో వదిలిపెట్టి, అక్కగారిని అయితే ఇక్కడ వదిలిపెట్టి రిటర్న్ అయ్యాయి అనమాట. ఇక హైదరాబాద్ గురించి తెలియంది ఏందండి, ఈ టైం ఏదైనా కానీ ట్రాఫిక్ అయితే కామన్ అనమాట. ఇక ట్రాఫిక్లో ఈ ర్యాపిడో, అది కాక స్కూటీ కాబట్టి పాపం అన్న జుమ్ అని తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ర్యాపిడో కాకుండా నేను బస్కో లేకపోతే మెట్రోకో ట్రై చేసినట్టయితే అటగోలుగా ఆగిపోయేవాడిని. చూస్తున్నారు కదా, సికింద్రాబాద్ దగ్గరకు అయితే వచ్చేసారు, రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇదిగోండి, అప్పటికే టైం దాదాపుగా 2:05 అయిందనమాట. మన ట్రైన్ ఏమో 2:25 కారు పెట్టిన దగ్గర నుంచి ఫుడ్ తినేదానికి ఏమాత్రం టైం లేదు. ఇక ఈ ఫుడ్తో పెట్టుకుంటే పని అవ్వదని చెప్పేసి అయితే నేను అన్నం కూడా తినుకోకుండా అక్కడ దిగేసి ట్రైన్ కోసం పరిగెత్తాను అనమాట. రండి, మన ర్యాపిడో రైడ్ అయితే ముగిసింది. ఎండ మండిపోతుంది, టైం అరగంట ఉంది, తినేస్తే టైం సరిపోదు. ముందు లోపలికి వెళ్దాం. చెప్పడం తేలికనే ఉంది కదండి, ఎండ మండిపోతుంది, కాలిపోతుంది. గుంటూరు ఒకటి శబరి స్కానర్ ఆల్రెడీ ఉందండి. 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. దీన్ని చూపిస్తే ఏమంటారు యూట్యూబ్ వాళ్ళు, టికెట్ని. ఆకలి బాగా అవుతుందండి. వీళ్ళే అనౌన్స్మెంట్ మీద అనౌన్స్మెంట్ చేస్తున్నారు. 8వ నెంబర్ మీద ఉందండి, మనం ఉందే 1వ నెంబర్ ప్లాట్ఫాము. ఇటు వెళ్ళి అక్కడ ఇటు ఉంది ఏది దగ్గరగా ఉంది, ఇదే కాస్త దగ్గరగా ఉంది. ఖాళీగా ఉంది ట్రైన్. ఎంత ఆనందకరమైన విషయం. అబ్బా, అన్నం లేకపోయినా బాధలేదు, సీటు దొరికితే చాలు. నువ్వేనా 8? నువ్వా? ఏ బ్రో, నాయనా ఏదెక్కి తిడిపోతాం. ప్లాట్ఫామ్ నెంబర్లు అయ్యి బ్రో. ఇదే మంది. దాని గురించి చాలా ఆనందపడ్డానండి. దాంట్లో ఇది ఎస్ఐట, వీళ్ళందరూ బుక్ చేసుకునే వాళ్ళ. జనరల్, వేర్ ఇస్ మై జనరల్ బ్రో. ఇదే అండి జనరల్. అంటే కూడా ఖాళీ ఉంటుంది. చాలా వరకు ట్రై చేశానండి, నుంచున్నా 140 కిలోమీటర్లు నుంచున్న తర్వాత నాకైతే కొంచెం కాళ్ళు నొప్పిగా అనిపించినాయి.
ఇక తప్పక జాగ్రత్తగా అయితే లోపలికి కూర్చోను అనమాట డోర్ దగ్గర. ఎంతసేపు నుంచుందని చెప్పండి, అట్లా ఉంది పరిస్థితి. గుంటూరు వచ్చేవరకు 7:30 అయిందండి. గుంటూరు కనపడదు. ఇదిగోండి పొన్నూరు వచ్చే వరకు అయితే 8:32 అయింది. ఇదిగో ఈ స్టేషన్లో దిగి అటు పక్క నుంచి నడుచుకుంటే, లేదు దారి కనిపిస్తుంది కదా, నడుచుకుంటూ వెళ్ళి ఇది పెద్ద బిల్డింగ్ కాడ నుంచి రోడ్డు ఉంటుంది టౌన్లోకి వెళ్ళేదానికి. అదిగా కనిపిస్తుంది చూసారా, ఆ రోడ్లో నుంచి అయితే సెంటర్ నడిచి వెళ్ళాలి. ఆ సెంటర్ నుంచి ఆటో పట్టుకుని మనం చింతలపూడి అయితే వెళ్ళాలన్నమాట. తెల్లవారుజామున ఆటో అక్కడ పెట్టి వెళ్తే జరిగే పరిస్థితి అనమాట అది. 8:50 అయిందండి బాపట్ల వచ్చేవరకు. నేను లాస్ట్ భోగిలో వచ్చి నీరసం కూడా వచ్చేసింది. ఇదిగోండి నా సీటు. ఈరోజు సికింద్రాబాద్ నుంచి నేను వచ్చిన సీట్ అక్కడే అన్నమాట. మా ఊళ్ళో అయితే స్టేషన్ వెనక్కి రారా అన్న ఇష్టం వచ్చాడు సురేంద్ర అయితే. ఇదిగోండి ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళిపోయింది. ఇది లాస్ట్. ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా అయిపోయింది చూడండి, అంత పెద్దగా ఉంది ట్రైన్. ఇదిగోండి మన బ్రో వచ్చేసాడు. ఈ పిల్లల్ని గమనించండి చెప్తా. ఉరి అటు చూసిన ఇటు కూడా చూడాలరా. వాటర్ బాటిల్ ఇటు మామూలు వాటర్ బాటిల్ తీసుకుని పెట్టరా ఆటోలు అంటే పెట్టలేదండి, ఎందుకంటే చూస్తారా ఆగండి. డోర్ కడుపుతున్నాం కదండి, చెల్లులు పడుతున్నాయి ట్రైన్లో. అవి నీళ్ళ ఇంకేదోనా మరొకటోనా నాకు తెలీదు. అప్పటికి చెప్పా వాటర్ బాటిల్ తీసుకురా అని. నేను తీసుకుని నేను కడుక్కుంటున్నాను చూడండి. ఇక విషయం ఏంటంటే అండి, నేను నాకు పిల్లలను చూపించాను చూసారా, మన ఆటో వెనక వస్తున్నారు పిల్లలు. వాళ్ళ వయసు ఎంత ఉంది చెప్పండి. మహా అయితే 7-8 తరగతులు చదువుతారు. నేను ఇది దయచేసి చెప్తున్నా, ఇంట్లో మగపిల్లలు ఆడపిల్లలు కూడా గమనించండి, మగపిల్లలు ఎక్కువ గమనించండి. అంత పిల్లలే. నేను తెనాలికి వస్తా ఉన్నా, స్లోగా వస్తుంది ట్రైన్. అక్కడ గేట్ కాడ కూర్చున్నా కదా, ఇంత పిల్లలు 4 పిల్లలు గంజాయిరా వెలిగించారు. వెలిగించి పేకుతున్నారు. చిన్న చిన్న పిల్లలు సన్నగా ఉన్నారు. నేను గేట్ కాడ కూర్చున్నా కదా, నా గేటు వాళ్ళు నుంచున్న దగ్గర ట్రైన్లో మూవ్ అయిపోయింది. నేను ముందుకు వెళ్ళి చూస్తున్నా, అసలు వెనక్కి చూస్తుంటే నా వెనకమాల గేట్ కాడ అటు పక్క గేట్ ఉంది కదా, ఆ గేట్ కాడ ఎవరో కూర్చున్నారండి. కింద రాళ్ళు ఉంటాయిగా, గులకరాళ్ళు నుంచి నేర్చి రాళ్ళు మిస్ అయ్యి నాకు వేయాల్సింది వాడు పిల్లడు. ఆ మత్తులో తెలియదు ఇంకా వాళ్ళకి. అసలు నాకు ఎంత బాధ వేసిందంటే, చిన్న పిల్లలు పుట్టోళ్ళు మిల్కి ఎంత ఉంటారంతే. దయచేసి గమనించండి, రోజులు అసలు బాగాలేదు. ఈ గంజాయి ప్రభావం బాగా అంటే బాగా ఎక్కువైపోతుంది అనమాట. ఎంతో ఇకపోతే నీకు థ్యాంక్స్ చెప్పనా, బాధ్యతగా ఫీల్ థ్యాంక్స్ చెప్పను. నేను చెప్పమని చెప్పాను. అదండి విషయం. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆటో తీసుకున్నామంటే మామూలు విషయం కాదు, పెద్ద వారం అయ్యేది అనమాట. ఆటోలు దొరక్క కిందలు కొట్టి ఇబ్బంది పడేవాడిని. ఈ ఇబ్బంది అందుకనే తెల్లరగడ్డలు పడ్డాం అనమాట. అది విషయం. టైం అయితే 9 దాటిపోతుంది. ఇంకా వీడియోని అయితే ఇంతతో క్లోజ్ చేయొద్దు. రేపేం జరుగుతుందో కూడా చూద్దాం ఆ వాళ్ళని చూపించి. ఈ నైట్కి అయితే తింటానండి. గుడ్ నైట్. గుడ్ నైట్ సురేంద్ర. ఓకే అన్న, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ అండి. మాకు ప్రతిరోజు వ్యాన్లు వస్తున్నాయి. మాకు ప్రతిరోజు ఉదయం ఇదే అడవడండి, చూస్తున్నారు కదా. ఆ బీట్రూట్ వద్దు ఛాన్సీ. మీరు కానించలే
పౌడర్ రాసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఏం కూర ఇవ్వాలా? ఇవాళ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైసా? ఫ్రైడ్ రైస్ ఇంట్లో కూరగాయలు అన్ని గుడ్లు తెప్పించి ఫ్రైడ్ రైస్ చేసాం. రాత్రి వచ్చే వరకు అందరూ అస్సాంలోకి వెళ్ళిపోయారండి. వాళ్ళ అమ్మే లేకపోలా. వాళ్ళ అమ్మ బాగాలేదయ్యా. మంచి తిన్నావా అన్నం నువ్వు? నేను 10 అయింది. ఒకసారి చూపిస్తావా మాకు కూడా ఈ ముడిట్లో ఏం పెట్టావో? బాగుందా? తినండి అయితే. బాగా తింటున్నావు, తొందరగా తినేలో. పెరుగు అన్నమా? ఇదిగోండి ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్. ఏంటిది? ఎగ్ ఫ్రైడ్ రైస్. చికెన్ అని వస్తుంది. పెరుగు అన్నం, క్యారెట్, ఇంక మొత్తం ఇవే. ఈ బోర్కి అయ్యే ఉంటాయి, ఈ బోర్కి అయ్యే ఉంటాయి. నెక్స్ట్ ఇందులో అంటే బీట్రూట్ అంట. లెక్కేసేస్తుంది చూడండి. కింద వేస్తున్నావు ఝాన్సీ. ఇది ఎట్టుందంటే ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అన్నట్టుంది. మూతలు పట్టు. అప్పుడు చెకోడీలు పెడితేనా అమ్మ మూతలు పట్టక అదండి విషయం. ఈరోజు స్నాక్స్ వచ్చేసరికి వీళ్ళకి బీట్రూట్, క్యారెట్. అమ్మయ్యా, పెట్టండి పెట్టుకోండి, ఎవరి బ్యాగ్లో పెట్టుకోండి. ఫస్ట్ బీట్రూట్ తినేసేయండి అమ్మా. ఈ బాటిల్ ఎవరిది? ఈ బాటిల్ ఎవరిదమ్మా? ఎవరిది ఒకళ్ళు పెట్టుకోండి బాటిల్ లాగా. మారిపోతాయి ఒక్కొక్కటి. అన్నం బాక్స్ తర్వాత పెరుగు బాక్స్ వచ్చిందా, తర్వాత ఇది 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 నాది. ఏదో ఒకటి ఇదిగో అన్నీ సరిపోయినాయి. అన్నం, పెరుగు, అక్క ఇది స్నాక్స్ బాక్స్ పై దాంట్లో పెట్టుకుంటాను. స్పూన్లు పెట్టుకోండి. నాప్కిన్లు తెచ్చుకోండి. దాన్ని నువ్వు నిద్రపో తలదవుతాను నీకు. అదండి పొద్దున్నే 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యిద్ది ఎడావిడే. 8కి అయిపోయేది. నీది నువ్వు లెగిసి చేస్తావు, వీళ్ళు లేవరు కదా. వీళ్ళు వచ్చి జడలు వేయించుకుని అన్నీ 7 గంటల నుంచే కదా. 7 గంటల నుంచి 8 గంటల దాకా ఒక గంట. అదే ఒక అరగంట మాత్రం దడదలు అడిపోయిద్దండి ఉదయం. ఏదో ఒకటి తీసుకోమ్మా, అదే తీసుకోవాలి. జాగ్రత్త. బాయ్. వెళ్ళండి. బాయ్. అదండి ఖచ్చితంగా 8 అయిందండి. 8 గంటలకైతే వీళ్ళ వ్యాన్ వచ్చింది. హడావిడి ఇంతటితో ముగిసింది. వీడియోని కూడా ఇంతటితో క్లోజ్ చేద్దామండి. బాయ్.